హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈ వీడియో అంతా కూడా బేబీ యొక్క ఎలిమినేషన్కి సంబంధించిన కారణాలు, బేబీ యొక్క హౌస్లో ఎవరెవరితో ఎలా మెలిగింది, అసలు బేబీ యొక్క హౌస్ నుంచి బయటికి రావడానికి కారణాలు ఏమో ఉంటాయి. మెయిన్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అది బేబీ యొక్క స్టేజ్ మీదే చెప్పింది. అండ్ బజ్లో కూడా ఆమె అదే చెప్పింది. ఈ కారణం ఒకసారి చూద్దాం, అది జెన్యునా కాదని చెప్పేసి. బేబీ యొక్క ఎంట్రీ బాగానే ఉంది. అసలు బేబీ యొక్క అనేవి ఎవరికి కూడా తెలియని ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత కొంచెం అర్థం చేసుకోవడం చాలా వరకు ట్రై చేసింది చాలామందిని. అందరూ యంగ్ ఏజ్ కావడం వల్ల ఆమెకి కొంచెం ఏజ్ బారు, మరీ బార్ అంటే ఓ బారు కాదు, అందరికన్నా కూడా కొంచెం పెద్ద ఆమె కదా. సో ఆమె ఆలోచన కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకంటే లైఫ్ని చూసి వచ్చింది ఆమె చాలా వరకు కూడా. బట్ ఆమె ఎలిమినేషన్ కరెక్టా కాదా అన్న విషయాన్ని అయితే మొత్తం పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు నాకు అనిపించిన పాయింట్లు అయితే నేను మాట్లాడతాను. అంతేగాని అరే నువ్వు చెప్పింది కరెక్ట్, లేదురా బాబు నువ్వు అనుకున్నది రాంగ్, మాకు ఇలా అనిపిస్తుంది, అసలు బేబీ అక్క అసలు బిగ్ బాస్కి వెళ్ళటం ఏంటి అని చెప్పి కొంతమంది పాయింట్ కూడా రైజ్ చేయొచ్చు. బట్ ఇదంతా పాయింట్ పక్కన పెట్టేద్దాం. బేబీ అక్క ఎంట్రీ నుంచి కూడా అప్ టు 1 వీక్ కదా, ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది, అప్ టు ఎలిమినేషన్ వరకు కూడా ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెని ఇరిటేట్ చేసి ఒకే పాయింట్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఆమెను చాలా ఇబ్బంది పెట్టిన ఎవరున్నారు, సోనియా గారు. ఒక చిన్న అంటే సోనియా ఎప్పుడు కూడా మనం చెప్తా ఉంటాము, తను ఏదైనా పాయింట్ మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడుద్ది, చాలా నెగిటివిటీతో మాట్లాడుద్ది, అది అందరూ ప్రాబ్లం లాగా మాట్లాడుద్ది. ఆ పాయింట్ లాస్ట్ వరకు తీసుకొచ్చారు, దాన్నే అందరికి రుద్దింది. రుద్దడం వల్ల అందరూ కూడా ఆమె నెగిటివిటీ అయిపోయి ఆమెని నామినేట్ చేశారు. ఈ విషయంలో సోనియా కరెక్టా, బేబీ అక్క కరెక్టా అంటే సోనియా 100% బిగ్ బాస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, దాని రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్సే ఫాలో అవుతుంది, అన్ని కూడా స్ట్రిక్ట్గానే ఫాలో అవుతుంది. బట్ అంటే టైం పాస్ అవుతున్న కొంది హౌస్లో తను చాలా వరకు మారింది, అర్థం చేసుకుంటుంది. మేబీ నెక్స్ట్ నుంచి కుక్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంతవరకు కూడా అందరికీ మంచి భోజనమే పెట్టానని చెప్పేసి ఆమె అయితే పాపం కొంచెం బాధపడతా చెప్పింది. బట్ ఏదైనా మరి కుకింగ్ అనేది చాలా డిఫికల్ట్, ఎందుకంటే టైం టు టైం పెట్టాలా, పెట్టకపోతే ఒక ఇరిటేషను. సో అది ఆమె నెత్తినేసుకోవటం తప్పు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అదే ఆమె కొంప ముంచింది. కుకింగ్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకో వేరే డిపార్ట్మెంట్ అయి ఉంటే ఆమె సేవ్ అయి ఉండేదేమో. ఎందుకంటే అందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు స్టార్టింగ్ డే డివైడ్ అయ్యేటప్పుడు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ చూసుకోవాలా అని డివైడ్ అయ్యేటప్పుడు అందరూ కూడా ఈ విషయాన్ని మాట్లాడుకున్నారు. కుకింగ్ అక్క నువ్వైతే బాగుండు అని చెప్పి చెప్పటము, ఆమె అరే అందరు చెప్తున్నారు, అందరు ఇష్టంగా చెప్తున్నారు కదా అని చెప్పి ఆమె ఫీల్ అయిపోవటము, ఆ ఫీల్ని ఆమె తను ఓన్ చేసుకొని కుకింగ్ డిపార్ట్మెంట్ తీసుకొని తనే కుకింగ్ చేసుకుంటూ ఉంటాము. ఆ కుక్కరు పనిచేసిందా లేదా అది విషయం పక్కన పెడితే, కుకింగ్ అన్న తర్వాత కొంచెం డిఫికల్టే. ఎందుకంటే కొంతమంది ఉప్పు తింటారు, కొంతమంది కారం తింటారు, కొంతమంది తినరు, కొంతమంది తినకపోరు. బట్ కుకింగ్ అనేది మంచి డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా ఆమె అక్కడ నుంచి ఇండివిజువల్ కుకింగ్ నాట్ అలో చేయకూడదు అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. అందుకని చెప్పి నేను చాలా స్ట్రాంగ్ అయితే దాన్ని ఫాలో అయ్యాను, అదే ముంచింది ఆమెని. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కుకింగ్ చేసేటప్పుడు ఒకరికి అదే చెప్పాను కదా, కారంగా ఉండొచ్చు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది సప్పగా తింటారు, కొంతమంది పప్పు తినరు, కొంతమంది ఈ కూర ఆ కూర తినరు. అలాంటప్పుడు హౌస్లో ఉన్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తినొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఆమె అలో చేస్తుంటే కొంచెం బాగుండేది. అక్కడే ఆమె నెగిటివిటీ అయింది. ఈ పాయింట్ని సోనియా చాలా వరకు తీసుకెళ్ళింది. ఇంకా చెప్పనక్కర్లేదు, ఇంకా సీత అయితే రెచ్చిపోయింది. ఇది తను ఒక కోడిగుడ్డుతో చేసుకుంటాను అన్నప్పుడు బేబీ అక్క ఆమెను అలో చేయకపోవటము, ఇంకా లేడీస్ అంటే తెలుసు కదా, ఒకరు గుసగుసలాడుకొని ఇంకా ఆమెని లాస్ట్కి ఇంతవరకు తీసుకొచ్చారు నిఖిల్. బట్ దానికి తోడు టాస్క్ల విషయంకి వస్తే, టాస్క్ విషయంలో కూడా ఆమె కొంచెం ఫిట్గా లేదు. అది చెప్పాను కదా, ఏజ్ బాగుందని చెప్పేసి. ఆ ఏజ్ బారవటం వల్ల ఆమె కొంచెం టాస్క్లో కూడా కొంచెం డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా యంగర్స్, వాళ్ళు ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా సరే ఆడగలరు. అది బిగ్ బాస్ టీం కూడా తెలుసు. బట్ ఏం చేత ఆ టాస్క్ని ఆడించడం పాపం ఆమె డిఫికల్ట్గా ఫీల్ అవ్వటము, నేను ఇంకా టాస్క్ కావాలని చెప్పేసి ఆమె డైరెక్ట్గా చెప్పేయటము, ఆ ఫీల్ కూడా ఉంది. ఆ బిగ్ బాస్ టీము మణికంఠ అండ్ బేబీ అక్కని ఇద్దరిని కూడా
లాస్ట్ స్టేజ్ల వరకు తీసుకెళ్లారు. ఆ పాయింట్ ఉంది చూసారా, అంటే ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి సాగదీత 9, 8, 7, 6 అన్నప్పుడు లేనిపోని ఫీలింగ్, అరే బా అని చాలా సూపర్గా అయితే బిగ్ బాస్ టీం దాన్ని డిజైన్ చేసింది. ఆ డిజైన్ కూడా బాగానే ఉంది, కానీ ఈ మధ్యలో ఎప్పుడు కూడా నాగార్జున గారు షోని అంటే ఎప్పుడైతే ఎలిమినేషన్ ఉంటుందో ఆ ఎలిమినేషన్ అప్పుడు లేనిపోని గేమ్ ఆడించడం మంచిది కాదు అనిపించింది. బట్ ఏంటంటే అది ఎంటర్టైనింగ్గా లేకపోయినా కూడా వాళ్ళు కొంచెం యాక్టివ్ చేయడానికి అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, ఎందుకంటే నామినేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి అయితే ఆతృతగా చూశారు. బట్ హౌస్లో ఉన్న వాళ్ళ అందరూ కూడా బేబీ అక్క ఎలిమినేషన్ అవుతుందని చెప్పేసి అస్సలు ఊహించుంటారు. మణికంఠ ఎలిమినేషన్ అవుతాడని చెప్పి ఊహించుంటారు. అల్టిమేట్గా ఫైనల్గా పాపం బేబీ అక్క అయితే ఎలిమినేషన్ అయిపోయింది. బట్ ఆమె పోతూ పోతూ లాస్ట్లో అన్నమాట చాలా చాలా జెన్యున్గా అనిపించింది. హౌస్లో సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు కూడా చాలా కన్నింగ్ అని, కరెక్టే, అది 100% అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా అందరినీ ఒక అతను కమాండ్తో అందరిని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. కాకపోతే ఏంటంటే అతను చీఫ్గా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎక్కువ కమాండ్ చేయలేదు. ప్రజెంట్ సేఫ్ జోన్లో ఉన్నాడు నిఖిల్ అయితే. సోనియా మేబీ నెక్స్ట్ వీక్ కావచ్చు తను టాప్ 5 కూడా వెళ్ళవచ్చు, ఎందుకంటే తన ఆర్గ్యూ చాలా ఇదిగా ఉంది. అండ్ ఆల్సో విష్ణుప్రియకి అండ్ సోనియాకి ఇద్దరికి కూడా ఎక్కడ కుదరటం లేదు. విష్ణుప్రియ అండ్ సోనియాకి ఈ వీక్లో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. వీళ్ళిద్దరిలో చాలా ఆర్గ్యూస్ ఉంటాయని చెప్పేసి అయితే ఆ షో చూస్తుంటే అనిపించింది. బట్ లాస్ట్లో నేను అనుకున్నది ఏంటంటే ఈ షోలో ఈసారి ఎలిమినేషన్ మాత్రం మణికంఠ ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ అండ్ అతను నబిల్ ఎవరు నిబిల్ అతను ఉన్నారు కదా, అఫ్రీది నిబిల్, వరంగల్ కుర్రోడు. నేమ్ కూడా సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే అతను ఎక్కువగా టీవీలో కనిపించడం లేదు, ఓన్లీ లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు. అందుకే చెప్పి అతని నేమ్ నాకు సరిగ్గా రావడం లేదు, సారీ. నబీలో, సో ఇద్దరు మణికంఠ కానీ నిబిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఎలిమినేషన్ నెక్స్ట్ ఉండబోతుంది. ఎందుకంటే మణికంఠ వెరీ సైలెంట్గా ఉన్నాడు. బేబీ అక్క పోత కూడా చెప్పింది, తనకి మంచి సలహా అయితే ఇచ్చింది. అందరితో కలువు, గేమ్ బాగా ఆడు, ధైర్యంగా ఉండు, స్టఫ్ గేమ్ ఇవ్వని చెప్పింది. మరి నబిల్ గురించి ఆమె ఏం చెప్పలేదు, ఎందుకంటే తను అందరితో అంత ఇన్వాల్వ్ అయినట్లేదు. ఆదిత్య గారు కూడా కొంచెం యాక్టివ్ అవుతున్నారు. టాప్ 5 వచ్చేసరికి వీళ్ళే ఉంటారబ్బా, ఇంకేం చెప్పలేదు. టాప్ 5 వచ్చేసరికి సోనియా, నిఖిల్, అభయ్, విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష, వీళ్ళ 5గురు మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఫైనల్కి వచ్చేళ్ళకి ఇది ఎంతవరకు వెళుతుందో లేదో తెలియదు. అందరికన్నా కూడా శేఖర్ భాష చాలా జోయల్గా చాలా జెన్యున్గా వెళ్తున్నారు. అందరూ అన్నట్టుగానే ఇతను మరో శివాజీ అవుతాడా అని చెప్పేసి, మరో శివాజీ అవడానికి అక్కడేమి అతని పేరేంటి, రైతు బిడ్డ ఏమి లేడు. మరో శివాజీ అవడానికి ఛాన్స్ అయితే లేదు. తనకేం తను ఆడితే చాలా చక్కగా అయితే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు తన ఇమేజ్ని. సో చూద్దాం. ఫైనల్గా బిగ్ బాస్ నుంచి బేబీ అక్క ఎలిమినేషన్ అయింది. సారీ బేబీ అక్క, నేను ఎక్కువ కూడా టీవీలో చూపించలేదు, ఓన్లీ ఎక్కడైనా ఫైట్ జరిగినప్పుడు సోనియాతో అండ్ నిఖిల్తో అండ్ శేఖర్ భాష ఈ ముగ్గురుతోనే ఉన్నట్టుగా, వాళ్ళతోనే యాక్టివ్గా ఉన్నట్టుగా అయితే చూపించారు. బట్ నిన్ను కూడా పదే నామినేట్ చేస్తూ ఉంటే నువ్వు కూడా చాలా ఇరిటేషన్ ఫీల్ అయి ఉంటావు. అలాగే మణికంఠ కూడా చాలా ఇరిటేషన్ ఫీల్ అయి ఉంటారు. మీ ఇద్దరిని రూమ్లో పంపించినప్పుడు అరే సర్లే వీళ్ళిద్దరు ఎవరికి తెలియదు కదా, అట్లా యాక్చువల్గా ఇంకోటి చెప్తాను చూడండి. ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే తెలియని వాళ్ళని అసలు పట్టించుకోరు, తెలిసిన వాళ్ళనే బాగా పట్టించుకుంటారు. అండ్ డిజిటల్ మీడియా కూడా, సోషల్ మీడియా ఏదైనా సరే తెలిసిన వారిని ఎంతైనా పట్టించుకుంటారబ్బా, తెలియని వాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, దీంట్లో ఏ స్వార్థం లేదు. బేబీ అక్కని ఎలిమినేట్ చేయడానికి నేను కూడా కారణం కాదు, ఎందుకంటే తన గురించి నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పలేదు. 1 వీక్లో అయితే ఏం చెప్పలేరు. బేబీ అక్క, సారీ అక్క, నువ్వు లాస్ట్ అన్నమాట నాకు చాలా బాగా గుర్తు. నాకు కొంచెం టైం ఇచ్చుంటే బాగుండేది, అర్థమయ్యేలోపు నన్ను పంపించేశారు, బయటకు వచ్చేసా అంటూ చెప్పావు. థ్యాంక్స్ అక్క, కానీ అంతవరకు వెళ్ళటం చాలా గ్రేట్ నువ్వు. ఎనీవే, ఇక్కడి నుంచి అయినా మీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండు, నేను నీ ఫాలోవర్స్ అక్క.
బేబక్క